నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. జాబ్ చేయాలన్నా గానీ అంటే మీరు చెప్పారు అట్లా కట్లని. హ్మ్. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా వాళ్ళు ఏది చూసుకొని చేయాలంటారు? ఇప్పుడు బిజినెస్ పరంగా చెప్పారు. హ్మ్. జాబ్ పరంగా? మనకి ఈ జాబ్‌లో ఏంటంటే ఈ ధనరేఖ ఉంది గదా! ఈ ధనరేఖ కనుక మనకి కొంతమందికేంటంటే అంటే రేఖల్ని చూసి కూడా జాబ్ చేయొచ్చు మీరు, లేకపోతే బిజినెస్ చేయొచ్చు అని చెప్పగలరా? చెప్పొచ్చు. అంటే ఓకే. దేంట్లో పైకొస్తాడో తెలుస్తుంది. అదే. ఇప్పుడు మనకి ఒక 6 సబ్జెక్టులుంటాయి. ఏది సైన్సు, మ్యాథ్సు, ఫిజిక్సు, తెలుగు, ఇంగ్లీష్ అని. ఇందులో ఒక దాంట్లో షైన్ అవుతున్నాడనుకోండి, "అరే! నువ్వు బైపీసీ తీసుకోరా" అంటాం. మ్యాథ్స్‌లో షైన్ అవుతున్నాడు, "నువ్వు ఎంపీసీ తీసుకోరా" అంటాం. లేదు మంచి పద్యాలు, గిద్యాలు చక్కగా పాడుతుంటే తెలుగు సాహిత్యం తీసుకో నువ్వు బ్రహ్మాండంగా హిట్ అవుతావు అంటాం. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు అంత పెద్దగా ఎడారంటే కేవలం తెలుగు సాహిత్యంతోనే డెవలప్ అయ్యాడు ఆయన. అవును. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాంట్లో ఫీల్డ్‌లో ఉంటుంది. అలాగేంటంటే ఇది ఇండికేట్ చేయడానికి మనకొస్తుంది. ఓకే. అంటే వాళ్ళకి జరిగే లైఫ్‌లో జరిగే ప్రాథమికమైనటువంటి విషయాలు తెలుస్తుంది. ఒక మార్గదర్శనం చూపిస్తుంది. చూపిస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనకి రోడ్డు మీద సైన్ బోర్డ్ ఇటెళ్తే విజయవాడ వస్తుంది, ఇటెళ్తే గుంటూరు వస్తుందని. అది మన లైఫ్‌ని డిసైడ్ చేయదు. బట్ మనకి మార్గదర్శకం చేస్తుంది. అర్థమైంది. అర్థమైంది కదా! అలా కొంతమందికేంటంటే ఈ రేఖ ఇలా కట్లుగా ఉంటుంది. ఓకే. అంటే ఈ గ్యాప్స్ ప్రతి చోట చాలా గ్యాప్స్ వచ్చుంటాయి. ఈ వచ్చిన వాడికేంటంటే చాలామంది ఒక ప్రొఫెషన్‌లో వెళ్తూ దేంట్లోనూ నిలకడగా ఉండడు వాడు. అంటే దీంట్లో ఒక 3 ఏళ్ళు చేస్తాడు. మళ్ళీ మారి ఇంకో దాంట్లో 2 ఏళ్ళు చేస్తాడు. ఇంకో దాంట్లో 3 ఏళ్ళు చేస్తాడు. ఇంకో దాంట్లో 4 ఏళ్ళు చేస్తాడు. ఈ చేస్తూ ఆర్థికంగా ఎక్కడ ఇబ్బంది పడకుండా వెళ్తుంటాడు కానీ, ఈ ప్రొఫెషన్‌కి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఓకే. అంటే ఈ కంపెనీలో చేరి ఇంకో కంపెనీలో చేరేలోపు, ఈ సాఫ్ట్‌వేర్ మారేటప్పుడు, లేదా ఈ బిజినెస్ మారేటప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చి కొన్నాళ్ళు ఆర్థికంగా ప్రతి గ్యాప్‌లోను, ప్రతి మార్పులోనూ కూడా ఆ ఆవేదనకి గురయ్యేటువంటి అవకాశం ఇలా ఉన్న వాళ్ళకుంటుంది. కొంతమందికి ఇదే ధనరేఖ అంటే మీకు అక్కడ కనిపించదని క్లిక్ ఇక్కడ రాస్తున్నా. ఈ రేఖ గురించి చెప్తుంది నేను. ఇలా వస్తుంది. ఇక్కడేముంది? మధ్యలో గ్యాప్ లేదు. ఈ రేఖ వెళ్తూ దానికన్నా ముందు నుంచే ఇంకో రేఖ ఫామ్ అయింది. మళ్ళీ రేఖ ఎండ్ అయిపోతే దానికన్నా ముందు నుంచి ఇంకో రేఖ ఫామ్ అయింది. అంటే వీడేంటి చాలా రిజర్వ్డ్గా కూర్చొని శుభ్రంగా అంటే ఇందులో జాబ్ చేస్తూ 30,000కి 40,000 జాబ్కి అప్లై చేస్తూ అది వచ్చిన తరువాత దీన్ని వదులుతాడు. అంటే ఈయన కూడా ప్రొఫెషన్స్ మారుస్తూ ఉంటాడు. కానీ స్టేబుల్గా ఉంటాడు. కానీ కొత్తది వచ్చిన తర్వాత పాత దాన్ని వదులుతాడు. అంటే కొత్తది ఫ్రామ్ అయ్యేదాకా పాతది రన్నింగ్లో ఉంది. ఓకే. సో ఈయన ఇబ్బంది పడ్డం. ఈయన జాబ్స్ మారుస్తుంటాడు. ఈయన ఏం చేస్తాడు? మధ్యలో ఎతుక్కోవడానికి టైం పడుతుంది. మధ్యలో ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. ఓకే. ఇంకొంతమందికి ధనరేఖ ఇక్కడ దాకా వస్తుంది. అంటే చేతిలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. కింద అసలు ఉండదు. ఓకే. కింద అసలు ధనరేఖ లేదనుకోండి. అంటే ఇన్ ఫ్యూచర్‌లో సంపాదిస్తాడని? అంటే వాళ్ళకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా సంపాదిస్తాడు. చిన్నప్పుడు ఆర్థికంగా చాలా ఆ సంవత్సరాలు కూడా చెప్పేస్తారండి ఎప్పటి నుంచి వస్తారని? అది ఎక్కడ వస్తుందంటే ఈ మణికందన రేఖలు ఉంటాయి కదా! మణిబంధన రేఖ నుంచి ఈ ఈ దీనికి అడుగు రేఖ ఉంటుంది. అంటే అరచెయ్యికి ఫామ్ అవుతున్న రేఖ ఉంటుంది కదా! ఈ కణుపుల్లో ఈ చివరి కణుపు ఉంది కదా! అంటే అరచేతి ఎండింగ్ వేలు మొదలయ్యే స్థానం. వేలు మొదలయ్యే స్థానం దాకా ఇక్కడి నుంచి ఇక్కడ 100 ఇయర్స్ వేసుకోవాలి. ఓకే. 100 ఇయర్స్ వేసుకుంటే అప్పుడు దాన్ని 10 భాగాలు చేశారనుకోండి, ఎక్కడికి 10 ఏళ్ళు, ఎక్కడికి 20 ఏళ్ళు, ఎక్కడికి 30 ఏళ్ళు తెలుస్తుంది కదా! ఓకే. అంటే ఇది స్టార్టింగ్ ఇది ఇక్కడ. జీవన రేఖ ఇక్కడ స్టార్ట్ అయ్యి కిందకి వస్తుంది. ఈ రేఖ ఇటు స్టార్ట్ ఇటు వస్తుంది. ఈ రేఖ ఇటు స్టార్ట్ ఇటు వస్తుంది. అంటే ఇక్కడ 10, 20, 30, 40, 50 ఇటు వస్తుంది. ఈ రేఖ 10, 20, 30, 40, 50 ఇటు వస్తుంది. ఈ రేఖ 10, 20, 30, 40, 50 ఇటు పైకి వస్తుంది. ఈ రేఖకి 10, 20, 30, 40, 100 ఏళ్ళు కిందకు వస్తుంది. కనుక ఇక్కడి నుంచి మనకి 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి ఎక్కడ దాకా వచ్చిందో చూసుకుని ఎక్కడ దాకా రేఖ ఉండదో అక్కడ దాకా ఈ చేతిలో మనీ ఆడదు. అక్కడి నుంచి అబ్నార్మల్ సంపాదిస్తాడు. అంటే పూర్వం ఋషులు మునులు ఎవరైనా ఊళ్ళోకి వచ్చి అరే వాడికి ఇచ్చి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేయరా అంటే అదేం స్వామి ఆయనకి ఏమీ లేదు దిక్కు లేకుండా ఉన్నాడంటే వాడు భవిష్యత్తులో సంపాదిస్తాడని వాడి జాతకం చూసి చెప్పి చేయమంటారు. తర్వాత గృహస్థ అమ్మాయిని చేసుకున్న తర్వాత కలిసి వచ్చిందని వాడు అనుకుంటాడు. కొంతమందికి ఏంటంటే కిందంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి రేఖ ఉండదు పైన. వాడికి ఏంటంటే చిన్నప్పుడు సిల్వర్ స్పూన్తో పెరుగుతాడు.
వాడు కరెక్ట్గా పక్వానికి వచ్చి 25 30 ఏళ్ళు వచ్చేసరికి అక్కడి నుంచి ఉండదు, ఆర్థికంగా సఫర్ అవుతుంటాడు. ఇలా ఒక్క ధనరేఖను పట్టుకుని ప్రొఫెషన్ మారతాడా, బిజినెస్ మారతాడా, ఎప్పటి నుంచి ఇన్కమ్ వస్తుంది, ఎప్పటిదాకా ఇన్కమ్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా దాంట్లో మనం వివరంగా చెప్పుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.